సే నెవర్ ఇన్ లైఫ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ లైఫ్. జీవితంలో ఎప్పుడూ చెప్పొద్దు ఇది ఎదురవ్వదు, నాకు సాధ్యం కాదు అని. ఏది అసాధ్యమని అనుకోవద్దు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏ జీవితంలో అయినా వండర్స్ క్రియేట్ అవ్వచ్చు. చిన్న జీవితం బ్రహ్మాండంగా మారచ్చు. కొన్ని లైఫ్స్లో సడన్గా మనకు ఎదురవుతుంటాయి చాలా అద్భుతాలు. కాబట్టి ఎప్పుడు కూడా ఇంకా నా జీవితం ఇంతే, నాది ఇక్కడ ఆగిపోయింది, నేను ఇంకా ఫినిష్, ఇట్లాంటి ఆలోచనలు ముందు పక్కన పెట్టేసాను. నెవర్ సే నెవర్. ఇది నా జీవితంలో ఎదురుపడదు అని అనుకోవద్దు. ఇన్ఫ్యాక్ట్ జీవితం అంటే ఒక పెద్ద మిరాకిల్. ఆ మిరాకిల్లో నెక్స్ట్ టర్న్లో ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు. నెక్స్ట్ రోడ్లో ఏమొచ్చిందో మనకు తెలియదు. ఎంత చిన్న జీవితమైనా దానిలో అద్భుతాలు సృష్టించవచ్చు. దానివైపు ఆలోచించండి. అంతేగాని ఇంకా నా వల్ల కాదు, ఇంకా ఎండ్ అయిపోయింది, ఇంతే నా లైఫ్, ఇంకా నెవర్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్ అని. చాలా సందర్భాల్లో కొన్నిసార్లు డెస్టినీ మనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది, మనకు అది తెలీదు. మనం దాన్ని కొంచెం అందిపుచ్చుకుంటే, అంటే నెగిటివ్ మైండ్ సెట్లో లేకుండా పాజిటివ్ మైండ్ సెట్లో ఉంటే అన్నీ మన చుట్టూ తిరుగుతుంటాయి, మనకు వస్తూ ఉంటాయి. మీరు కష్టపడుతూ వెళ్ళండి, మిరాకిల్స్ అని మీ లైఫ్లో జరుగుతుంటాయి. మీరు ఎంత హార్డ్ వర్క్ పెడితే లైఫ్లో అంత మీకు వెనక్కి వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ హార్డ్ వర్క్ అంటే పొద్దునుంచి రాత్రి దాకా బ్రెయిన్ పెట్టకుండా కష్టపడమని కాదు, స్మార్ట్గా కష్టపడమని, తెలివిగా కష్టపడమని, లైఫ్లో ముందుకెళ్ళాలి, ఒక ఫోకస్గా కష్టపడమని. అలా చేస్తే ఏది అనుకుంటే అది అంతకంటే ఎక్కువే సాధిస్తారు. జీవితం మీరు చూస్తే చాలామంది లైఫ్స్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చే ఒకసారి గమనించండి. ఇప్పుడు మీరు ధీరుభాయ్ అంబానీ లైఫ్ చూడండి. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ వెళ్ళాడు. ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఆయన ఒక రిలయన్స్ అనే ఎంపైర్ని సృష్టించాడు. అట్లా చాలా జీవితాలు. మీరు స్పోర్ట్స్ పీపుల్ కూడా చాలామంది క్రీడాకారులు ఉంటారు, వాళ్ళు కూడా చూడండి. సచిన్ టెండూల్కర్ కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి, గాడ్ ఆఫ్ క్రికెట్ అనే స్థాయికి వెళ్ళాడు. ఇట్లా అనేక కొన్ని వందల ఎగ్జాంపుల్స్ మన చుట్టూ ఉన్న ఎగ్జాంపుల్సే. కాబట్టి జీవితంలో ఇది ఎండ్, ఇంక నా లైఫ్ అయిపోయింది అని ఎప్పుడు అనుకోవద్దు. ఒక మనిషిగా సాధించగలడు, ఎవరు సపోర్ట్ అవసరం లేదు. నెవర్ వెయిట్ ఫర్ ఎనీ మ్యాన్, లేదా నెవర్ బెగ్ ఎనీ పర్సన్. ఎవరో వచ్చి సపోర్ట్ చేస్తారని, ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారని, ఆర్ డోంట్ టేక్ ఎనీ హెల్ప్ ఏదో వచ్చేస్తుందని, వాళ్ళ వల్లే మనం బాగుపడతామని ఆలోచించకుండా మన ఐడెంటిటీతో మనం ఏదైతే సాధిస్తామో అదే మనది. ఆ క్రెడిట్ అంతా మనదే, మనమే అదంతా. మన చుట్టూనే ఈ ప్రపంచం అప్పుడు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి నెవర్ సే నెవర్ ఇన్ లైఫ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ లైఫ్. ఈ యాటిట్యూడ్తో ఉంటే ఏదైనా సాధిస్తారు. చాలామంది అంటారు చెప్పడం ఈజీయలే, కాకపోతే ఇవన్నీ సాధిస్తామని, నిజంగా జరుగుతాయి అని. యాక్చువల్గా అదే నెగిటివ్ మైండ్ సెట్ అనమాట. అదే మనల్ని వెనక్కి లాగేసేది. ఎప్పుడైనా సరే మీ విజువలైజేషన్ అంతా పాజిటివ్ వైపు ఉండాలి, పాజిటివిటీ వైపు ఉండాలి. ఆటోమేటిక్గా అంతా మన వైపు వచ్చేస్తుంటుంది, మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది.